వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిని గోతులమయంగా తయారయ్యాయని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. త్వరలోనే గోతులను పూడ్చే కార్యక్రమం చేపడతామని ఆమె పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసిందని అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. నగరంలో ఎక్కడా కూడా రోడ్లు బాగలేవు అన్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. త్వరలోనే టెండర్లను పిలిచి రోడ్ల మరమ్మతులను చేపట్టడంలో పాటు కొత్త రోడ్లను వేస్తామని తెలిపారు. ఇక తార్నాక డివిజన్లోని స్ట్రీట్ నెంబర్ 1 గోకుల్ నగర్, నాగార్జున నగర్ కాలనీలలో బస్తీబాట కార్యక్రమం చేపట్టారు. ఇక జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి డిప్యూటీ శ్రీలత శోభన్ రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక రోడ్లు సరిగా లేవని, చెట్ల కొమ్మలు తొలగించకపోవడం, స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, అలాగే వాటర్లో ప్రెజర్ వస్తుందని స్థానికులు డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక టెండర్లను పిలుస్తున్నామని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈరోజు మా తార్నాక డివిజన్లో బస్తీబాట కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి బస్తీబాట కార్యక్రమానికి మా జెడ్సీ గారు, డీసీ గారు, మా ఎస్ఎఫ్ఎల్, మా ఏఈలు, ఈలు, వాటర్ వర్క్స్ వాళ్ళు, అందరు ఆఫీసర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే మా బస్తీ వాసులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అందరం కలిసి స్ట్రీట్ నెంబర్ 1 గోకుల్ నగర్, నాగార్జున నగర్ కాలనీ, ఇవన్నీ కూడా కాలనీలు తిరగడం జరిగింది. నిజానికైతే గోతులు, రోడ్లు అన్నీ ఖరాబ్ అయ్యే ఉన్నాయి. కానీ ఇది ఎలా అయింది అంటే, వర్షాకాలంలో మనకి ఎలక్షన్ కోడ్ ఒకటి రావడం, ఎలక్షన్ కోసం ఒక 1.5 month మేము ఎలక్షన్లో పాల్గొనడం వల్ల కొంచెం వర్షాలు పడి రోడ్లు చాలా ఇదేనే. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము చేయలేకపోయినాం. ఈ కంప్లైంట్ మాకు తెలుసు, మేము రోజు ఇదే రోడ్డు మీద తిరుగుతుంటాం. అందుకని ఈరోజు ఎలక్షన్ అయిపోయి కోడ్ అయిపోయింది. ఈరోజు నుంచి నిన్న నుంచి ప్రజావాణి కూడా స్టార్ట్ అయింది. ఈరోజు కార్యక్రమం అందరు ఎలా అంటే, మేము పాదయాత్ర చేస్తూ చూస్తుంటే నిజంగా చాలా డ్యామేజ్ ఉంది. అవన్నీ కూడా మా చేతుల పనులు, మా జిహెచ్ఎంసీలో ఫండ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మేము స్ట్రీట్ నెంబర్ 1 కానీ, గోకుల్ నగర్ కానీ అన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ వర్క్స్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఈ తార్నాక పెట్టుకున్నాం. రేపు ఈ వారంలో ఒక 3 days మా డివిజన్ మొత్తం, తర్వాత కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా తిరగాలని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఎలాంటి ఎలక్షన్ కోడ్లు కానీ, ఎలక్షన్ కానీ లేదు కాబట్టి మొత్తం బస్తీ మీద, మా డివిజన్ మీద మా కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు ప్రతి చోట కూడా మా కార్పొరేటర్లు ఉన్న దగ్గర ప్రతి డివిజన్లో కూడా అందరం ముందుకొచ్చి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఇవన్నీ తీసుకెళ్ళి ప్రజలకు చెప్పి వాటి మీద మేము ఈ 1 weekలో మొత్తం టెండర్స్ పిలిచి కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడే జెడ్సీ గారికి, డీసీ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాతో పాటు పాదయాత్ర చేశారు కాబట్టి ప్రతి రోడ్డు కూడా శాంక్షన్ పెట్టించాము. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం టెండరింగ్ అవుతుంది. ఆ టెండర్లో కూడా రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు గోతుల్లే నగరం అని అనకండి, గోతులు లేకుండా